అప్పగింతలు. ఈ కథను రచించిన వారు మల్లాది రమాంజలి గారు. ఈ కథ ఆంధ్రభూమిలో 2009 ఆగస్టులో ప్రచురితమైంది. సావిత్రి, పెళ్లివారు వచ్చేశారట. మనం విడిదికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో చూసి వద్దాం. వాళ్ళకి రాగానే కొబ్బరి బొండాలు ఇవ్వమని మన సుధాకర్కి, కళ్యాణికి చెప్పి పంపించాను. వాళ్ళ ఏర్పాట్లో ఉన్నారు. పెళ్ళికొడుక్కి ప్రత్యేకమైన గది, ఆడపడుచులకు ఓ గది, అత్తమామలకి ఓ గది, మిగతా బంధువులందరికీ ఓ పెద్ద హాలు, దానిలో ప్రత్యేకమైన టాయిలెట్సు. వారికి సౌకర్యాలన్నీ సరిగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎదుర్కోలికి దండలు, వరపూజకి వెండి సామాగ్రి రెడీ చేసి ఉంచు. నీవు త్వరగా తెములు. దివాకర్ భార్యను తొందర చేశాడు. ఇదిగో వచ్చేస్తున్నానండి. సుమైత్రికి పూలజడ తేవడానికి కిరణ్ని పంపించాను. వాడు ఇంతవరకు రాలేదు. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో. కొత్త పట్టు చీర సవరించుకుంటూ బయటికి వచ్చింది సావిత్రి. ఓ నిమిషం భార్యను తేరిపార చూశాడు దివాకర్. కూతురికి కన్యధార పోసేటప్పుడు జుట్టు ముడి చుట్టాలని ఎవరు చెప్పారో కానీ సావిత్రి పెద్దరికంగా వింతగా కనబడింది. 40 సంవత్సరాల సావిత్రి ఆరిందాలా కనబడుతుంటే ఒక్క క్షణం నవ్వు వచ్చిందతనికి. ఏమిటండి ఆ వింత చూపులు మీరును? పదండి, ఆలస్యమవుతోంది. భర్తను తొందర చేసింది సావిత్రి. కొంతమంది బంధువులను వెంట పెట్టుకుని కారులో పెళ్లివారి దగ్గరకు బయలుదేరారు వాళ్ళిద్దరూ. దివాకరు ఓ బ్యాంకులో మేనేజర్గా ఉన్నాడు. కూతురు సుమైత్రికి ఇంజనీరింగ్ కాగానే వెంటనే పెళ్లి కుదరడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారా దంపతులు. దివాకర్కి సుమైత్రి కాకుండా మెడిసిన్ చదివే కొడుకు కిరణ్ ఉన్నాడు. పెద్దగా కట్న కానుకలేమీ తీసుకోకపోవడంతో సుమైత్రి అత్తవారు మంచివారేనని అభిప్రాయపడ్డారు ఆ దంపతులు. పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, 6 అడుగుల అందగాడు. సుమైత్రికి అందంలో ఏమీ తీసిపోడు. మరో 10 నిమిషాల్లో పెళ్లివారి దగ్గరికి చేరుకున్నారు సావిత్రి, దివాకర్. మొత్తం 100 మంది దాకా ఉన్నారు పెళ్లివారు. 2-3 పనివాళ్లతో వాళ్ల లగేజ్నంతా గదుల్లో సర్దించాడు దివాకర్. అడుగడుగునా మర్యాదలకు తక్కువ కాకుండా చేస్తూ ఉండడంతో పెళ్లివారు తృప్తి పడుతున్నారు. పెళ్లి కూతురు సిగ్గుదొంతర్లు, పెళ్లి కొడుకు ఓరచుప్పులతో, బంధుజనం సందడితో ఎదుర్కోలు అందంగా, కనువిందుగా, సరదాగా జరిగింది. తెల్లవారుజామున ముహూర్తం కావడంతో సాయంత్రం 4 గంటలకే విడిది చేరుకున్నారు పెళ్లివారు. పలహారాల పళ్ళాలు దేనికి తక్కువ కాకుండా రకరకాలు ఇచ్చారు ఆడపెళ్లివారు. పెళ్లి మండపం రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు పనివాళ్లు. 5:30 గంటలకల్లా మండపం తయారు చేయాలని, రిసెప్షన్కి టైం అవుతోందని వాళ్ళని తొందర చేశాడు దివాకర్. మంటపంలో సింహాసనం లాంటి కుర్చీలు ఏర్పాటు చేశారు. మగపెళ్లివారికి ఓవైపు, ఆడపెళ్లివారికి ఒకవైపు కుర్చీలు సర్దించాడు సుధాకర్. అన్నయ్య దివాకర్కి అన్ని పనుల్లోనూ కుడి భుజంలా సహాయం చేస్తున్నాడతను. రిసెప్షన్ మొదలైంది. వయసులో ఉన్న పిల్లలందరూ అంత్యాక్షరి మొదలుపెట్టారు. దివాకర్ ఆఫీస్ వాళ్ళు, ఫ్రెండ్సు, సుమైత్రి ఫ్రెండ్స్తో హాలు నిండిపోయింది. వధూవర్ల చేత దండలు మార్పించారు. వీడియో అతను, ఫోటోగ్రాఫరు వాళ్ల పనిలో ఉన్నారు. కిరణ్ హడావిడిగా మండపంలో ప్రవేశించాడు. అతని కళ్ళు తల్లి కోసం వెతికాయి. సుమైత్రి చెవిలో ఏదో చెబుతూ, నవ్వుతూ సంతోషంగా ఉన్న తల్లికి తను చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి మనసు రాలేదతనికి. కానీ చెప్పక తప్పదు. మెల్లగా వెళ్ళి తల్లి భుజం మీద చేయి వేశాడతను. వెనక్కి తిరిగి చూసిన ఆమె కోపంగా కిరణ్ ఏదో అనబోయింది. తల్లి కోపానికి కారణం తెలిసిన కిరణ్ ఆమె చెయ్యి పట్టుకుని గబగబా దగ్గరలో ఉన్న రూమ్కి తీసుకెళ్లాడు. ఏమిట్రా ఈ హడావిడి? పెళ్లి కూతురు పూలజడేది? ఒక్కొక్క పని ఇంతసేపు చేస్తే ముహూర్తం టైం వరకు ఏ పని కాదు, మందలించింది సావిత్రి. అమ్మా, పూలజడ సంగతి తర్వాత, ముందు నాయనమ్మ సంగతి చూడు, అత్తల సంగతి చూడు. వాళ్ళకి నీవు తెచ్చిన చీరలు నచ్చలేదట. మండపంలో ఏం గొడవ చేస్తారో ఏమిటో. నాయనమ్మ కోపంగా ఉంది. అత్తలంతా ఏడుస్తున్నారు. కంగారుగా చెప్పవలసింది చెప్పాడు కిరణ్. సంగతి విని అవాక్కయింది సావిత్రి. అత్తగారు ఆడపడుచుల సంగతి ఆమెకి తెలిసిందే. కాపురానికి వెళ్ళింది లగాయితూ తన్ని ఎంత రాచి రంపాన పెట్టారో ఆమె 7 జన్మలెత్తినా మరిచిపోలేదు. ఇప్పుడు ఈ పెళ్లిలో తమ విశ్వరూపాలు చూపితే పెళ్లివారేమనుకుంటారు? బెంబేలెత్తిపోయింది సావిత్రి. కూతురి అదృష్టం బాగుండి ఈ సంబంధం కుదిరితే మందిలో రసాభాస చేసి
తన కూతురి జీవితాన్ని ఎక్కడ చెడగొడతారోనని హడలిపోయింది. గబగబా నడుచుకుంటూ అత్త ఆడబడుచులున్న రూమ్ వైపు వెళ్ళింది. అప్పటికే పట్టుచీరలన్నీ ఓ మూల పడేసి కళ్ళొత్తుకుంటున్నారు ఆడబడుచులు, అత్తగారు. సావిత్రిని చూడగానే శివంగిలా లేచింది అత్తగారు. ఇవేం చీరలమ్మాయి, ముష్టి చీరలు ముందుగా మాకు పెట్టి రిసెప్షన్కి కట్టుకోమంటే ఎంత ఖరీదైనవో అనుకున్నాం. ఈ రోజుల్లో పని మనుషులు కూడా కట్టడం లేదు ఈ చీరలు. 3000 ఖరీదున్న ఆ చీరలను ఒక్కొక్క దాన్ని చిత్తు కాగితాల్లా కుప్పలా పోసింది అత్తగారు. ఏం వదినా, పెళ్లికని పిలిచి ఇవే నా మర్యాదలు? మాది అడుక్కు తినే వంశం అనుకున్నావా? ఏదో 4 డబ్బులు మా ముఖాన కొడితే మేమే కొనుక్కున్న వాళ్ళం కదా. ఇవేం రంగులు, ఇవేం అంచులు? పెద్ద ఆడబడుచు కంఠం కంగుమంది. ఏదో వదినా, పెళ్లికి ఎక్కువ సమయం లేకపోవడంతో త్వరగా కొనేశాను. ఏమీ అనుకోకండి. ఈసారి మీకు కావలసిన చీరలు తెప్పిస్తాను నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది సావిత్రి. ఆ ఇప్పుడు గతి లేదు గాని ఎప్పుడో ఇస్తుందట ఈవిడ గారు, రెండో ఆడబడుచు వ్యంగ్యంగా అంది. మండపంలో సావిత్రి కనపడకపోవడంతో వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు దివాకర్. అక్కడి పరిస్థితిని త్వరగానే ఆకలింపు చేసుకున్నాడతను. తల్లి చెల్లెళ్ల మనస్తత్వాలు తెలిసినవాడు కాబట్టి వెంటనే క్యాష్ బ్యాగ్ నుంచి 20,000 తీసి తల్లి చేతిలో పెట్టాడు. అమ్మా, దయచేసి గొడవ చేయకండి. శుభమా అని పెళ్లి జరుగుతుంటే సంతోషించవలసింది పోయి ఈ గొడవలేమిటి? చిన్నగా మందలించాడు. డబ్బులు చేతిలో పడ్డంతో మారు మాట్లాడకుండా ఎవరి చీర వాళ్ళు తీసుకుని తయారైపోయారంతా. సావిత్రి తేలిగ్గా నిట్టూర్చింది. కాని పురితో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుందన్నట్టు భోజనాలు అవుతున్నంతసేపు ఏదో విమర్శ చేస్తూనే ఉన్నారు సావిత్రి అత్తగారు, ఆడబడుచులు. ఈ పెళ్లి సవ్యంగా జరిగేటట్లు చూడు దేవుడా అని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుతోంది సావిత్రి. బంధువులందరి భోజనాలు అయ్యి తన భోజనం అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది. కూతురు పక్కనే చోటు చేసుకుని నడుం వాల్చింది. అప్పటికే సుమైత్రి గాఢ నిద్రలో ఉంది. కల్లా కపటం తెలియని ఈ పిచ్చి తల్లి రేపు అత్తవారింటికి వెళ్లబోతోంది. 20 సంవత్సరాలు తన చేతుల్లో ముద్దుగా అపురూపంగా పెరిగిన ఈ బంగారు బొమ్మ పరాయిదైపోతోంది. సావిత్రి కళ్ళల్లో 2 కన్నీటి చుక్కలు. నిద్రపోతున్న కూతురు చెంపలు ఆప్యాయంగా నిమిరింది. నిద్రలో అందంగా నవ్వింది సుమైత్రి. తన భావి జీవితం గురించి బహుశా కళ్ళు కంటోందేమో. 22 సంవత్సరాల క్రితం ఎన్నో కలలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది తను. కాపురానికి వెళ్లిన మరుసటి రోజే వంటగదికి అంకితమైపోయింది. 4 ఆడబడుచులు, మరిది, అత్తగారు, మామగారు, పెద్ద సంసారం తమది. 2 ఆడపడుచులకు మామగారుండగానే పెళ్ళయింది. మరో 2 ఆడపడుచుల బాధ్యత తమ మీద వేసి మామగారు కాలం చేశారు. వచ్చిన ప్రతి సంబంధానికి వంకలు పెట్టేవారు. 3 ఆడబడుచుకు పెళ్లి వయసు దాటిపోవడంతో రెండో సంబంధం పెళ్లి కొడుకుని చూసి పెళ్లి అయిందనిపించారు. పెళ్లి అయ్యేంత వరకు ఆమె సావిత్రికి నరకం చూపించింది. తల్లి పెంపకంలో పెంకి ఘటాల్లా తయారైన ఆడబడుచులను చూస్తే వీళ్ళ ఆడపిల్లలేనా అనిపించేది సావిత్రికి. ఏమాత్రం మాట పొరపాటు వచ్చినా భళ్ళున తలుపులు బిగించుకుని కొంపలు మునిగినట్లు ఏడుపు అందుకునేవారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని పిల్లలను వెనకేసుకొచ్చి సావిత్రి తప్పు లేకపోయినా సాధింపులు మొదలుపెట్టేది అత్తగారు. తల్లి తండ్రి లేని సావిత్రి తన బాధను పెద్ద అన్నగారి దగ్గర చెప్పుకున్న అన్నగారు తన అసహాయతను వ్యక్తపరిచేవాడు గాని నోరు తెరిచి సావిత్రి అత్తగారి ముందు నిలవలేకపోయేవాడు. తల్లి చెల్లెళ్ల గడసరితనానికి సమాధానం చెప్పలేక నోరు మెదిపేవాడు కాదు దివాకర్. సుధాకర్ చదువు అయి ఉద్యోగం సంపాదించుకుని మేనమామ కూతుర్ని పెళ్లాడి తెలివిగా ఆ ఇంటి నుంచి వేరింటి కాపురం పెట్టేశాడు. అత్త ఆడపడుచుల ఆరళ్ల నుంచి తన తోటికోడలు తప్పించుకోవడం సావిత్రి మనసులో చాలా సంతోషంగా అనిపించింది. తమది 6 గదుల ఇల్లు కావడంతో 2 గదులు అద్దెకిచ్చి మరో 2 గదుల్లో తమతో వేరింటి కాపురం పెట్టించేసింది అత్తగారు. నెల 1వ తేదీ రాగానే అద్దె వసూలు చేసేది. అమ్మిన పొలం అమ్మగా మిగిలిన 4 ఎకరాల ఐవేజు ఆడపిల్లలకు దాచి ఉంచేది. అదేమని అడిగే అధికారం మగపిల్లలకు లేకుండా చేసింది. కాలగమనంలో రోజులు దొర్లిపోతుండగా 2 పిల్లల తల్లి అయింది సావిత్రి. ముద్దులు మూట కడుతున్న ఆ పిల్లలు
నాయనమ్మ ముద్దుమురిపాలకు గాని ఒక జత బట్టలకు గాని నోచుకోలేదు. అష్ట కష్టాల కోర్చి అతి కష్టం మీద ఆఖరి చెల్లెలు పెళ్లి అయిందనిపించాడు దివాకర్. బాధ్యతలన్నీ తీరి కొంచెం ఊపిరి పీల్చుకుంటుండగా భర్తతో తగువ పెట్టుకుని 2 ఆడపిల్లలతో పుట్టింటికి చేరింది 3వ ఆడబడుచు. ఆమె అధికారం ఎక్కువయింది ఆ ఇంట్లో. ఓ రోజు ఆఫీస్ నుంచి రాగానే ట్రాన్స్ఫర్ వార్త మోసుకొచ్చాడు దివాకర్. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సావిత్రి. అత్త ఆడపడుచులను తమతో పాటు రమ్మన్నారు. ససేమిరా అన్నారు వాళ్ళు. అత్తవారింట్లో 7 సంవత్సరాలు ఒంటరి పోరాటంతో విసిగిపోయింది సావిత్రి. కొత్త ఊరు, కొత్త వాతావరణం ఆమెకు బాగా నచ్చాయి. ఆలోచనల మధ్య ఎప్పుడో చిన్నగా కునుకు పట్టింది సావిత్రికి. మధ్యరాత్రి దివాకర్ వచ్చి తట్టి లేపే వరకు ఆమెకు మెలకువ రాలేదు. భజంత్రీలు మోగడంతో నిద్రలో ఉన్నవారంతా లేచి కూర్చున్నారు. సుమైత్రికి తలంటు స్నానం చేయించి పెళ్లికూతురు ముస్తాబు చేశారు. పెళ్లికూతురు అలంకారంలో మెరిసిపోతోంది సుమైత్రి. ఆ ముస్తాబులో కూతుర్ని చూసుకుంటున్న సావిత్రికి ఓ పక్క సంతోషంగా ఉన్నా మనసులో ఏదో ఓ మూల దిగులు, భయం. తన కూతురు అత్తవారింట్లో సుఖపడుతుందా? తనలాగే వద్దు వద్దు, తన కూతురు తనలా కాకూడదు, తను అలా కానివ్వదు. సుమైత్రికి ఏ సమస్య వచ్చినా తామంతా అండగా ఉండాలి. సంసారమనే సాగరంలో పడేసి ఈదుకోమని వదిలేయకూడదు. మనస్సులో గట్టిగా అనుకుంది సావిత్రి. పెళ్లి తంతు ఏ అడ్డంకులు లేకుండా ఎంతో వేడుకగా ముగిసింది. అప్పగింతల కార్యక్రమానికి తొందరపడుతున్నారు మగపెళ్లివారు. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగడం లేదు సావిత్రికి. దివాకరు మధ్య మధ్యలో కండువాతో కళ్ళొత్తుకుంటున్నాడు. ఇటు ఆడపెళ్లివారు అటు మగపెళ్లివారు పీటల మీద కూర్చున్నారు. మధ్యలో పాలపళ్ళెం పెట్టారు. సుమైత్రికి అటు ఇటు సావిత్రి, దివాకరు కూర్చుని ఒక్కొక్క జంట చేతుల్లో సుమైత్రి చేత పాలు అద్దిస్తున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పాలు నీళ్లలా అత్తవారింట్లో కలిసిపోవాలని చెప్తున్నాడు. అప్పగింతల తంతు ముగిసింది. సుమైత్రికి తన చేతుల మీదుగా పెరుగన్నం తినిపించింది సావిత్రి. తల్లి చెంపల మీదుగా కారుతున్న కన్నీటిని తన మెత్తని చేతులతో తుడుస్తూ ఆమె భుజం మెల్లగా తట్టింది సుమైత్రి. వదినగారు, మా సుమైత్రి ఎంతో అపురూపంగా పెరిగింది. దాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మీదే. వియ్యపురాలి చేతిలో సుమైత్రి చేయి ఉంచింది సావిత్రి. మీరంతగా చెప్పనక్కర్లేదు వదినగారు. మేమెలాంటి వాళ్లమో మీకంటే సుమైత్రికే బాగా తెలుసు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లారు మీరు. ఎన్నో కష్టాల కోర్చి పిల్లలను పైకి తీసుకువచ్చారు. మన తర్వాతి తరం వాళ్ళు వీళ్ళు. మన పిల్లలు ఎప్పుడూ అమాయకులే అనుకుంటాం మనం. కానీ వాళ్ళు మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివారని అనుకోము. మీ భర్త స్నేహితుని ద్వారా మా సంబంధం రావడంతో మీరు మీ పిల్లను మాకు అప్పగించడానికి పెద్దగా ఆలోచించలేదు. కానీ సుమైత్రి మా గురించి ఎంతమందిని ఎంక్వైరీ చేసిందో బహుశా మీరు ఊహించి ఉండరు. మీరు అత్తవారింట్లో పడిన మానసిక క్షోభను అర్థం చేసుకుని తన విషయంలో మీ మనసు ఎలా స్పందిస్తుందో ఊహించిన సుమైత్రి మా వాడి గురించి వాడు చదివిన కాలేజీలో గుట్టుగా ఎంక్వైరీ చేసిందనే విషయం మీరు ఊహించగలరా? మా గురించి, మా మనస్తత్వాల గురించి మీకు తెలియకుండా మా వాడితో మా ఇంటికి వచ్చి గమనించిందనే విషయం మీరు నమ్ముతారా? కానీ ఇవన్నీ నేను గమనించాననే విషయం తనకి తెలీదు వదినగారు. నేను ఆడపిల్లలకు తల్లినే. కాలం మారుతోంది. కాలంతో పాటు మనము మారాలి. పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల అని ఆమెను మనం చులకన చేయకూడదు. ఈ రోజుల్లో మగపిల్లల కంటే మేమేం తక్కువ కాదని ఆడపిల్లలు చదువుకుంటున్నారు, విదేశానికి వెడుతున్నారు. ఇంకా వాళ్ల మీద పెత్తనం చెలాయిస్తే మనమంటే వాళ్ళకేం గౌరవం ఉంటుంది? మనని వాళ్ళు గౌరవించాలంటే మన ప్రవర్తనలో ఏ లోపం ఉండకూడదు. మీ అమ్మాయి వస్తూ మా వాడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మా వాడికి అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది. మీ అమ్మాయిని మీరు కోరుకున్న చోటే, కోరుకున్న విధంగానే అప్పగించారు. సుమైత్రి అత్తగారు ధైర్యంగా ఉండమన్నట్టుగా సావిత్రి భుజం తట్టింది. ఆవిడ మాటలన్నీ ఆశ్చర్యంగా వింటున్న సావిత్రి కళ్ళ నుండి 2 ఆనంద భాష్పాలు రాలి ఆవిడ చేతుల్లో పడ్డాయి. కథ సమాప్తం.